హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను బయటికి వెళ్తున్నా అని చెప్పినాను కదా. ఎక్కడికంటే ఈ అన్నను కలవనీకి వచ్చిన. ఈ అన్న పేరేంటి, ఊరేంటి, అసలు ఏదో మిషన్ తీసుకొచ్చిందంట. ఆ మిషన్ ఏంటి, ఆ మిషన్ వల్ల రైతులకు వచ్చే లాభాలు ఏంటి అన్ని కనుక్కుందాం మనము. అన్న పేరేంటన్నా? మందరి సిద్ధారెడ్డి చందుపట్ల. నేను ఆర్గనైజర్ ను. తర్వాత ఏంటంటే ఇప్పుడు మామూలుగా మిషన్ తోటి వేపిస్తానికి నేనే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన. నా పొలంలో వేసుకుంటూ మా రైతులు, చుట్టుపక్కల రైతులు, నేను ఎందువరకు అంటే అన్ని గ్రామాలతో మాకు టచ్ ఉంది. సోషల్ వర్కర్ కాబట్టి టచ్ ఉంది. నాకు ఎఫ్ఓ ఉంది, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అని ఎఫ్ఓ ఉంది. ఆ ఎఫ్ఓలో 500 మంది రైతులు ఉంటారు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులకు ఏ విధమైన సరే ఆపదైనా సాపదైనా సేవ్ అయినా సరే అక్కడ చేయడానికి ఉద్దేశంతో ఇక్కడ లేబర్ లేదు కాబట్టి కొంచెం ఖర్చు, వ్యవసాయం కూడా ఒక చిన్న మినీ ఇండస్ట్రీ కాబట్టి మనం ఫ్యాక్టరీ ఇంకా ఉత్పత్తి చేసిందని లాభాలు ఎట్లా చేస్తారో వ్యవసాయ రంగాన్ని కూడా లాభాలు చేయాల దొరతోటి ఈ మిషనరీ టైపు మొగ్గు చూపాలని చెప్పి నేను వీళ్ళ మిషన్ ఏంటంటే మన గుట్ట దగ్గర మైలాగూడెం శ్రీనివాస్ రెడ్డి, పాపిరెడ్డి అనే వాళ్ళ కంపెనీ. వాళ్ళ దగ్గర పోయి కలిసిన తర్వాత ఏంటంటే నేను వాళ్ళ పొలం చూసిన. నేను 2001 మామూలుగా పరిచయం అయింది. కంపెనీ వాళ్ళు మా దగ్గర డెమో చేస్తారు. అక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది, పండిస్తున్నా. తర్వాత నేను ఏంటంటే మెయిన్ ఏంటంటే మిషన్ తోటి నాటేయడము, వెదగల్లుడు, డ్రమ్సీలు, ఈ మెయిన్ ఉద్దేశంతో రైతులకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మర్యాల సైడ్ అన్ని గ్రామాల తోటి మేము అది చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకు మిషన్ తోటి లాభం ఏంటంటే మడి తయారు, మనం మారమడికి ఎట్లా తయారు చేస్తామో దీన్ని తయారు చేసి ఇస్తే ఎకరానికి 25 కిలోలు వడ్లు ఇచ్చి తయారు చేసినట్టుంటే వాళ్ళే వస్తారు, పేపర్ వస్తారు, పేపర్ మీద మట్టి వేస్తారు, మట్టి మీద ఒడ్లు తల్లి తర్వాత అదే రోజు గడ్డి కప్తారు. గడ్డి అన్ని వాళ్ళే చేస్తారు. మనం ఏం కాలి ఒడ్లు ఇవ్వాలి, పొలం ఇవ్వాలి, మనం కాలి నిలబడాలి. శ్రమ అయితే రైతుకి నిజంగా సుఖం అంటే దీని వల్లనే చాలా సుఖం. ఏ టెన్షన్ ఉండదు. మొలకదా తీయాలి, కొయ్యెత్తికి. కాకపోతే ఒక రిస్క్ ఏంటంటే అడవి పందులు దొక్కకుండా మనం కాపరా చేసుకోవాలి. అది ఒక్కటే రిస్క్ తప్ప మిగతా ఏ రిస్క్ లేదు. ఇది పోసిన నుంచి వారం రోజులు గడ్డి తీసేయాలి, తర్వాత నీళ్లు పెట్టాలి, తీసేయాలి. ఆ రసాయనిక ఎరువులు మాత్రం ఎలాంటి మందులు కొట్టకూడదు. మందు కొట్టినట్టుంటే ఇప్పుడు ఉడిపిలి మందు అవేం కొట్టలేదా? నారుకి అస్సలు ఏ మాత్రం కొట్టలేదు. అంటే వాళ్ళు అంటే మనం చేసుకుంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది కొడిపీలు అవి వస్తుంటాయి కదా, అట్లా వీళ్ళు వేసిన దాంట్లో సంబంధం ఉండదు, పొలానికి సంబంధం ఉండదు, పేపర్ మీద పెరుగుతుంది. పేపర్ మీదనే పెరుగుతాయి, బురదకి ఏం సంబంధం ఉండదు. ఒక్క ఒడిపిలి కర్ర కాదు, అసలు కలిసే రాదు. చూసారా ఫ్రెండ్స్ ఎట్లుంటాయి అనేది. వీళ్ళే వచ్చి నారు పోసుకుంటారంట, అందుకని వాళ్ళు పేపర్ మీద పోయడం వల్ల అసలు మనకు ఇంత ఒడిపిలి కర్ర గాని నారుకు రోగాలని కూడా రావంట మాక్సిమం. అయితే నాటు కూడా చూడండి ఎంత దూరం దూరం వేస్తుంది అనేది. నాటు కూడా చాలా దూరం దూరం వేస్తుంది. దూరం వేయడం వల్ల మనం మందు గుప్పడానికైనా సరే దేనికైనా సరే చాలా ఈజీగా ఉంటది. ఈ అన్న లాస్ట్ 2 ఎకరాలు వేయించిన, మళ్ళీ ఈ ఇయర్ కూడా తీసుకొచ్చి మళ్ళా చుట్టుపక్కల అందరికి కూడా చెప్తున్నాడు మంచిగా ఉంటది వ్యవసాయానికి, ఇది రైతులు ఆగం కావద్దు అని. ఎందుకంటే కూలీలతో నేర్పిస్తే మనకి ఎంత 8,000 ఖర్చు వస్తుంది. వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని చేసినా కూడా మనం కూడా పొలం పని చేయాల్సి వస్తుంది. ఈ మిషన్ అయితే ఏంటంటే ఇట్లా కూర్చోవచ్చు వరం మీద, నిమ్మలం పని బెస్ట్. అసలు ఇలా కూర్చొని ఆ మిషన్ చూసుకుంటే చాలు, మొత్తం వాళ్ళే అవన్నీ చుట్టుకోవడము, అండ్ల పెట్టుకోవడం మొత్తం వాళ్ళే. డబ్బులు కూడా ఎక్కువ ఏం లేదు, ఎకరాకి 5,000 మాత్రమేనంట. చాలా ఈజీ ఉంది ఈ పని. చూడండి ఒకసారి ఎట్లా పోతుంది అనేది. అలా ఉంటుంది అనమాట. మంచిగా సాలు లాగా వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికి బాయ్.